సహాయం చేస్తే చేసిన వాళ్ళకి కూడా తెలియకుండా చేస్తారు అంటూ శర్వానంద్ మాత్రం మొన్న అన్స్టాపబుల్లో అయితే రామ్ చరణ్ని మెచ్చుకోవడం జరిగింది. అయితే ఆయన మాత్రం ఒక వ్యక్తి శంకర్ మహాదేవ్ అనే ఒక వ్యక్తికి సంబంధించి ఆయన ఎన్నో సంవత్సరాలుగా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇస్తుందంటే ఆయనకి ఏదో సమస్య వస్తే రామ్ చరణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా హెల్ప్ చేశారంటే ఏంటది? సో ఈ శంకర్ మహంతి అనే ఒక ఆయన రెగ్యులర్గా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఒక అభిమానిగానే బ్లడ్ ఇస్తూ ఉన్నారనమాట. సో ఆయనకి కుటుంబానికి ఒక సమస్య వచ్చింది. వాళ్ళ వైఫ్ వెంకటదుర్గ అనే ఆవిడకి హెల్త్ అయితే ఏదో సంథింగ్ బాగాలేదు, ఏదో ట్రీట్మెంట్ కావాల్సి వచ్చిందనమాట. ఆ విషయం తెలుసుకుని రామ్ చరణ్ గారు 17 రోజుల పాటు అపోలోలో స్పెషల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పించి పంపించారనమాట. ఆవిడ కోలుకున్నాక ఆ విషయాన్ని జనాలకైతే తెలియజేయడం జరిగింది. మన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వేదికగా ఆయన ఆ విషయాన్ని బయటకు చెప్పారు. అంటే రామ్ చరణ్ గారి నుంచి ఇక్కడ మన స్టార్స్ అందరూ ఏం నేర్చుకోవచ్చు అంటే కుడి చేత్తో సాయం చేస్తే ఎడం చేత్తో తెలియకుండా చేస్తున్నారు అనే విధంగా ఉంటుందన్నమాట. సో ఆయన చేసేది ఆయన ఖచ్చితంగా చెప్పరు. ఎవరో ఒక యాక్టర్లో ఎవరో ఒక ఆర్టిస్ట్లో వాళ్ళు పొందిన సాయాన్ని కానీ వాళ్ళు చూసిన దాన్ని కానీ ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్తే తప్ప కూడా హెల్ప్ చేసిన 5 లక్షల పాటు ఇంకా చాలా మందికి చేసిన కూడా ఇప్పుడు వాళ్ళే వచ్చి చెప్పాలి. ఇంకా హీరోలు ఎవరికైనా అప్పు కావాలంటే ఇస్తాం కానీ సో వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి కూడా తీసుకోరు అని చెప్పి ఆ క్యారెక్టర్ అనేది అది ఫస్ట్ నుంచి కూడా ఆయనకి బిల్డ్ అయ్యి ఉందన్నమాట, ఇన్బిల్ట్ ఉంది. అదొక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. చాలామంది ఏంటంటే చేసే సాయాన్ని విత్ బ్రాండ్లు కూడా వేసుకొని చూపించుకుంటున్నారు కొంతమంది. అది కరెక్ట్ అయితే కాదు, చేయడం మంచిదే కానీ ఆ బ్రాండ్ షోకేజ్ అనేది అంత అవసరం లేదు. నువ్వు చేసావు, అది నీ సాయం గురించి ఎవరో ఒకరు ఇంకో రోజు చెప్పుకుంటారు నువ్వు చేసావని ఖచ్చితంగా. సో ఇప్పుడు ఎట్లయితే రామ్ చరణ్ గారు చేసి ఊరుకుంటున్నారో అది ఎప్పుడో కానీ ఎవరో ఒకరు చెప్తే కానీ తెలియట్లా. సో ఇట్లా జరిగింది, వీళ్ళకి సాయం చేశారు అని చెప్పి. సో మరి అపోలో లాంటి హాస్పిటల్లో జనరల్గా ఒకరోజు మనం ఉండాలి అంటే ఎన్ని వేలు ఖర్చు అవుతుంది అనేది, ఒకరోజు ట్రీట్మెంట్కి కానీ ఒకరోజు బెడ్ అక్కడ రూమ్ కానీ ఆ కంఫర్ట్స్ కానీ వాళ్ళు ఇచ్చేదానికి ఎంత తీసుకుంటున్నారు అనేది చూస్తున్నాం. మరి అట్లాంటి వాళ్ళకి అది రామ్ చరణ్ గారికి ఉన్న ఇదితో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ హాస్పిటల్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు కావాల్సిన వాళ్ళకి కొంతమంది వాళ్ళ రికమెండేషన్ మీద చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎట్లయితే కొన్ని స్కూల్స్లో ఇంతమందికి రికమెండేషన్ సీట్స్ అని ఉంటాయో ఇక్కడ హాస్పిటల్లో కూడా ఇటు రామ్ చరణ్ గారి రికమెండేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి. సో మరి అది ఆయన కానీ గుర్తించారు అంటే కనుక ఖచ్చితంగా ఆయన రికమెండేషన్ మీద అక్కడ పని అంతా ఫ్రీగా జరిగిపోతుంది. సో ఆ ధైర్యాన్ని రామ్ చరణ్ గారు వీళ్ళ జంటకి కాదు చాలా మందికి కూడా అందించారు. అవన్నీ కూడా బయటికి రావు ఎవరెవరికి చేశారండి అనేది. సో వీళ్ళని మరి అన్స్టాపబుల్ వేదిక మీదకి పిలిపించి మరి ఈయన ఎవరి ద్వారా చెప్పాలనుకున్న ఐడియా వచ్చిందో కానీ నిజంగా బయట పెట్టారు. సో మరి ఇట్లా తెలియకుండా ఇంకెంతమందికి సాయం చేశారు అనేది అది ఆయన క్యారెక్టర్లో ఉన్న గొప్పతనం అది. సో బ్రాండ్ అనేది ముఖ్యం కాదు, ఇక్కడ క్యారెక్టర్ అనేది ముఖ్యం. అది అర్థం చేసుకుంటే నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆ క్యారెక్టర్ ఉంటే అది అందరూ గుర్తుపెట్టుకుంటారు.